హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజీ, హైపేడ్ న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, యోగా ట్రైనర్, మనీ పవర్ ఎక్స్పర్ట్ శ్రీ బాబు పాండురంగం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సరిత గారు, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇంకా యాక్టివ్ అవుతారా? నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ యాక్టివ్ కావాల్సిందే. ఏంటి చెప్పండి, ఈరోజు ప్రశ్నలు కూడా ఏంటి? రెస్ట్. ఈరోజు ఏంటంటే ఓట్స్ అయిపోయింది మనకి. సో అయిపోయింది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని కూడా మాట్లాడేసుకున్నారు. కానీ అందరికి టెన్షన్ ఉంది మైండ్ లో. నేను గెలుస్తానా, బాగా గెలుస్తారా? ఖచ్చితంగా. వాళ్ళతో పాటు జనాలు కూడా అలాగే ఉంది. ఎవరెవరు గెలుస్తారు, మా పార్టీ గెలుస్తుందా, మా పార్టీ గెలుస్తుందా అని ఉంది. కానీ అందరూ ఏమంటున్నారంటే మా పార్టీ గెలుస్తుంది, మా పార్టీ గెలుస్తుందా అంటున్నారు. మీరు చెప్పండి, ఏ పార్టీ గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు చెప్తే కానీ. సో అందులో ఇప్పుడు మీ అందరూ చెప్పేది ఏంటంటే, నేను మీ మనీ పవర్ బాబాపాన యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నీకు నాకు అంత బాగుంటుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను న్యూ వీడియోస్ ఇస్తాను కదా. ఇక్కడ మీరు ఇంకొక గుర్తుంది, నోట్ అంటే మీకు గమనిక, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానే కాదు. ఎందుకంటే మీకు ఒకరోజు ఒక వీడియో వస్తుంది, ఒకరోజు ఒక వీడియో వస్తుంది, రోజు మారుతుంది కదా, టైం మారుతుంది కదా, అక్కడక్కడ క్యాల్కులేషన్ మారుతాయి. రోజు ఒకటే నెంబర్ ఉంటుంది ఏంది. సో అందుకోసమే సిచ్యువేషన్ తగ్గట్టుగా టైం మారుతున్నప్పుడు కూడా నా యొక్క ఫ్యూచర్ అనాలిసిస్ కూడా ప్రిడిక్షన్ కూడా మారుతుంది. ఒకేలాగా ఫిక్స్ ఏముండదు ఇక్కడ, అర్థమైందా? సో అందుకోసం కొన్ని రెమెడీలు కూడా వాళ్ళు చేసేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు సీక్రెట్గా, అంటే ఇంకా మీకు చెప్పరాదు కానీ, ఒక సీఎం వాళ్ళ పిఏ ఒక 6 నెలల క్రితము ఏమేమి చేయాలో 2 సంవత్సరాల క్రితమే నాకు కాంటాక్ట్లు అయ్యారు. నాకు రూపాయి ఇచ్చింది లేదు, సజెషన్లు ఇచ్చాము. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు, అసలు ఊహించలేదు. ఇక అవన్నీ చెప్పరాదు, మీరే కామెంట్ చేయండి, మీ అందరికి తెలుసు. అలానే ఇక్కడ కూడా చాలామంది కొన్ని అనుకుంటారు. నేను ముందే చెప్పా, చాలా సరిత గారు, నేను 3 నెలల 6 నెలల క్రితం జనవరిలో కూడా చెప్పాను, జనవరి 18 వరకు చెప్పా. ఈ సంవత్సరం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు మాత్రం మామూలుగా ఉండదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. ఎవరు నమ్మలే. బుర్ర బలగొట్టుకున్నారు, రక్తాలు గారినాయి, దన్న కొట్టిరు కొబ్బరికాయ లెక్క. ఇది అవునా కాదా? జరిగిందా లేదా? ఎప్పుడైనా జరిగింది ఇట్లా ఎలక్షన్లు? ఎప్పుడు జరగలే. మొత్తం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అందరూ ఇట్లా చూశారు, మైక్రోస్కోప్లు ఇట్లా పెట్టి. అందుకోసం నేను ఏం చెప్పాను, అది 13వ తారీఖు జరిగింది కదా. 13 నంబర్ అనేది డెత్ నంబర్ న్యూమరాల్లో. అమెరికా వాళ్ళు వాడరు దాన్ని ఎక్కువగా. 13వ తారీఖు సరిత గారు పుట్టినరోజు ఉందనుకోండి, వాళ్ళు 13వ తారీఖు బర్త్డే చేసుకోరు. అయితే 14వ తారీఖు లేదంటే 12వ తారీఖు చేసుకుంటారు. 13వ తారీఖు మాత్రం చేసుకోరు. 13వ ఫ్లోర్ ఉండదు, 13వ డోర్ ఉండదు, 13వ మన ఫ్లైట్లో 13 నంబర్ సీటు కూడా ఉండదు. అరేవా, గంత అద్భుతమైన నంబర్. మరి 13 నంబర్ మీద సినిమాలే వచ్చినాయి. మరి ఆ నంబర్లో ఎలక్షన్లు పెడితే మామూలుగా ఉండదు. జిక్కేగా నాయ్ కూడా ఇబ్బంది పడ్డాడు. మీకు తెలుసు కదా, అల్లు అర్జున్, ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. ఎవరికైనా సరే 13 నంబర్ మామూలుగా ఉండదు. ఫలితాలు నేను అన్నాను కదా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బొడతా పడిందిలే బులు పిట్ట. ఇక్కడ పిట్ట కాదు, అక్కడ ఓట్లు. అందుకోసం మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉండదు, వేరుగా ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పబోతుంది అంటే, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు కదా, నిజంగానే ఇండస్ట్రీ. అయితే అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? పార్టీని పెట్టినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని దాదాపుగా 5 నుంచి 6 పార్టీలు పెట్టారు, వెళ్ళిపోయారు, క్లోజ్. అవునా కదా? ఇది నిజంగా జరిగింది. చిరంజీవి గారు పెట్టారు, షర్మిల గారు పెట్టారు, ఇంకా రకరకాలు కేఏ పాలు పెట్టారు. ఇంకా అది జరుగుతుందో లేదో కొన్ని పెట్టారు, పోతాయి, కొందరు కొత్తగా పెడుతున్నారు. కానీ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి. ఆ నంబరే ఫాలో చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు 1982లో మార్చి 29వ తారీఖు రోజు ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టాడు, తెలుగుదేశం పార్టీ, తెలుగు వారి కోసం. అప్పుడు పెట్టి 2 and 7 ఇవన్నీ లక్కీ నెంబర్సే. 2కు కానీ 7 కానీ లక్కీ నెంబర్. దీనికి ఇది 2కు 7, 7కు 2, నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరమని అట్లుంది. అందుకోసమే 9 నెలల సీఎం అయిపోయాడు ఆయన. కానీ మీరు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు చూసుకున్నా కానీ ఒక 10 సంవత్సరాలు పరిపాలన ఉంటుంది, లేదంటే 5 సంవత్సరాలు పరిపాలన ఉంటుంది, మళ్ళీ 5 సంవత్సరాలు ఏమవుతుంది, ప్రతిపక్షంలో ఉంటుంది. వై అంటే 2 నంబర్ కదా, 2 నంబరు. సో అందుకోసం పార్టీలు పెట్టినప్పుడు జనాన్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఏ పార్టీ పెట్టాలో ఎట్లా పెట్టాలి ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఇది అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు 2019లో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు కదా. ఏమైపోయింది? బంపర్ మెజారిటీతో ఓడిపోయింది. అదే బంపర్ మెజారిటీ అది ఓడిపోతుంది అంతే నంబర్. ఎందుకో ఇదిగో 2029 ప్లస్ 3 2019. సో ఇక్కడ ఇది 2 వస్తుంది, ఇది 3 అవుతుంది. సో ఇక్కడ 10 ప్లస్ 12 3. సో టోటల్గా ఏం జరిగింది చూడండి. ఇక్కడ మనకు 2019లో కదా ఓడిపోయింది,
గెలవాలి కదా చాలా. అసలు చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే అసలు ఎక్స్పెక్టే చేయలేను నేను అసలు ఓడిపోతానని అనుకున్నాడు కదా. సో పార్టీకి అంత శక్తి ఉన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయారా లేదా అందరికీ తెలుసు. అంటే 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేనంత విధంగా జరిగిపోయింది. సో ఇక్కడ 10 + 12 3 వచ్చింది. సో ఇక్కడ 8. సో 8 వస్తే అసలు గెలవాలి, 2019లో గెలవాలి. కానీ గెలిచిందా? గెలవలేదు. ఎందుకు గెలవలేదు? ఇక్కడ 3 and 1 పార్టీ పెట్టింది గురువు +1 సూర్యుడు. సో దానివల్ల అప్పుడు ఇది గెలిచింది, ఇది ఓడిపోయింది. అవును. కానీ చంద్రబాబు నాయుడుకి ఏం జరిగింది? ఆయన పుట్టినరోజుకి 2019లో ఎందుకు ఓడిపోయిందంటే చంద్రబాబు నాయుడు కదా అధ్యక్షుడు, ఆయనే కదా. ఆయనది 20వ తారీఖు +4వ నెల 2019 కదా. ఇది 3, ఇది మనకేంత వస్తుంది? ఇది 2 6 అవుతుంది. అంటే దాదాపుగా ఇది 18 వస్తుంది. వాస్తవంగా 18 అంటే 9. సో 9 వచ్చింది కాబట్టి పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వస్తే గెలిచేది. కానీ రాలేదుగా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా 18 వచ్చింది. అందుకోసమే యుద్ధం 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 అంటే ఎవరు నమ్మలే, యుద్ధం లాగానే కనిపించింది, కురుక్షేత్ర సంభాగం. సో అందుకోసం ఈ సంవత్సరం 2024లో ఇక్కడ మనకు 4 నెంబర్ వస్తుంది. 4 నెంబర్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే పార్టీకి కానీ వ్యక్తులకు కానీ ఏదైతే 4, 3, 8 నెంబర్లు వస్తాయో 4, 3, 8 నెంబర్లు వస్తే రాజకీయ నెంబర్లు అంటారు. ఈ నంబర్లు పర్సనల్ నెంబర్ వచ్చినా వాళ్ళ పార్టీల నెంబర్ వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఈ సంవత్సరము 4 నెంబర్ వచ్చింది టీడీపీకి. ఎప్పుడు? మార్చి తర్వాత 4 నెంబర్ వచ్చింది కాబట్టి ఇది మాస్టర్ నెంబర్ కావచ్చు, రాజకీయాల్లో ఇది ఉపయోగపడదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్కి ఏమొచ్చిందంటే మొన్నటిదాకా మార్చి దాకా 4 ఉండే, మార్చి లోపల జరిగి ఉంటే బాగుంటుండే. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు 5 నెంబర్ అయింది, 14 నెంబర్ వచ్చింది కాబట్టి 5 నెంబర్ వచ్చింది. సో రాజకీయాలకు కాకుండా ఇది కమ్యూనికేషన్, అందరు కలుపుకొని పోయేది. అందరు వైఎస్ఆర్ పార్టీలో కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి జాయిన్ అయినారు మళ్ళీ. అంటే కలుపుకొని పోయేది, కానీ వాళ్ళ చెల్లెనే కలవలేకపోయాయి. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమిత్ షా మరి మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారు. సో వీళ్ళకేమో పర్సనల్ ఇయర్ నంబరు ఈ సంవత్సరము 5 నెంబర్ వచ్చింది, వీళ్ళకి 4 నెంబర్ వచ్చింది. ఇక నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు నెగిటివ్ కాదు, శత్రువు కాదు, వ్యతిరేకం కాదు. మేము పెద్ద బిగ్ ఫ్యాను. ఆయనకు 3 జరిగినాయి, నాకు 3 జరిగినాయి. ఇక కామెంట్ చేయండి ఎందుకో. అర్థమైందా లేదా? ఆయనకు 3 సార్లు జరిగింది, నాకు 3 సార్లు జరిగింది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా, నేను ఫెయిల్ అయినా. ఒకసారి చేసిన 502 ఓట్లు వచ్చినాయి, రెండోసారి చేస్తే రిజెక్ట్ అయింది. ఆయన ఒక్కసారే పోటీ చేసింది, మళ్ళీ రెండోసారి కూడా పోటీ చేసినాడు. ఇక 2 జాతకాలు ఒకలాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 2024 ఏప్రిల్ 14వ తారీఖు ఈ పార్టీ పెట్టింది. సూపర్గా ఉంది, పార్టీకి ఫ్యూచర్లో బాగుంది, ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్లు పెడితే లక్షల మంది వస్తారు, కానీ ఓట్లు వేయరు. ఇదే దుంపదేగా. లక్షల మంది ఫ్యాన్స్, ఎవ్వరికి రానంత రూపాయి కూడా ఇనవసరం లేదు, ఫుల్ ఫ్యాన్స్, కానీ ఓట్లు వేయరు. ఎందుకో మరి. ఈసారి జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది ఫ్యాన్స్ సంగతి. నిజమైన ఫ్యాన్సా, ఉత్తుత్తు ఫ్యాన్సా, ఉట్టుగా తిరిగే ఫ్యాన్సా? సో అందుకోసం ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఈవెన్ మోడీ సార్ అయినా ఎవరు రావాలన్నా కింద నుంచి మీద నుంచి వాళ్ళకు డబ్బులు ఇస్తేనే వస్తారు వాళ్ళు. కానీ ప్రపంచంలో ఒక పవన్ కళ్యాణ్కి ఫ్రీగా వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఓట్లు ఎత్తలేరు. సో ఇప్పుడు ఈ జనసేన పార్టీకి 16 వచ్చింది. 16 అంటే అంత సక్సెస్ఫుల్ కాదు అది. కానీ ఏదో మొత్తం మీద అయితే 10 సంవత్సరాల నుంచి సింపతి ఉంటుంది కదా, సింపతి. అరే ఎట్లా ఆయన అసెంబ్లీకి పంపించాలా అని సింపతి ఇట్లా అంటాం కదా, అయ్యా బాంచన్ నీ కాలు మొక్తా అంటారు చూడు, అక్కడ దాకా వెళ్ళిపోయింది. సో దానివల్ల సింపతి వర్కౌట్ అవుతే ఆయన గెలవాలి అంతే. ఇక నేను ఇంతకుముందే చెప్పిన 1,00,000 ఓట్లు వస్తాయి, మెజారిటీ ఉన్నాయి 2 లక్షలు పోయేదాకా. అక్కడ మీకు ఇంకో అర్థం కాలేదు సబ్జెక్ట్. ఇక్కడ నంబర్లు బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయని చెప్పినా కదా. అక్కడ వంగాగీత కూడా మార్చి 1వ తారీఖు పుట్టింది. అసలు ఈ 13 నంబర్లో ఎలక్షన్ జరిగినాయి కదా, ఈ 13 అనేది 1కి 6కి 7కి వాళ్ళకి ఫేవరెట్గా ఉంది. బాలకృష్ణకి ఫేవరెట్గా ఉంది. 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఫేవరెట్గా ఉంది. 7, 16, 25 వాళ్ళకి ఫేవరెట్ ఉంది.
6, 15, 24 వరకు ఫేవరెట్ ఉంది. వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా? చంద్రబాబు నాయుడు లేడు, తర్వాత పవన్ కళ్యాణ్ లేడు. అయితే నేను నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను వాళ్ళకేం ఫేవరెట్ ఏం కాదు. ఇక్కడ యాజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం నేను చెప్తున్నా. సో అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ది కూడా అక్కడ మెజారిటీగా చిరంజీవి గారు, నాగబాబు గారు, మొత్తం వేగా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేసిండు. దీన్ని బట్టి అక్కడ పిఠాపురం దత్తాత్రేయ స్వామి, అక్కడ శక్తిమాత వీళ్ళందరూ కలిసి కనీసం గెలవాలి అని ప్రోత్సహించి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? నాగబాబు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? అరే గెలవనియండి రా భయ్, మీరు మెజారిటీ అంటున్నారు, గెలవనియండి ఫస్ట్ అంటే వాళ్ళకి గెలవడంలో కూడా డౌట్ ఉంది. అర్థమైందా? ఎంత టఫ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సో అందుకోసమే నేను కూడా గెలవాలనుకుంటున్నా, కానీ ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ 16 నంబర్ రావడం వల్ల అందుకోసం చూడండి 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత అడిగినారు, ఎన్ని సీట్లు అడిగినారు? దాదాపుగా నాకు తెలిసి 30 కూడా దాటలే, 30 కూడా దాటలే. అంటే 23 అనుకోండి, మంచి నంబరు, 5 నంబర్ లాగా. మరి 23 మందిలో ఎంతమంది గెలుస్తారు అనుకున్నారు? వాళ్ళు డిజబడలేదు నాకు తెలియదు, కానీ ఎంతమంది గెలుస్తారు చూడండి మీరే. ఎందుకంటే 16 నంబర్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ నెంబర్. అది బాంబ్ బ్లాస్ట్ అంటే సర్ర మీదకి వస్తుంది, అంటే హైప్. ఆ బాగా ఎప్పుడైతే జనాలు ఇసుక పోస్తారు, వాళ్ళు కూడా వచ్చినారు. హలో ఏపీ బాయ్ బాయ్ ఏదో అన్నారు కదా, నాకే తెలియదు అది అన్నారు కదా. అసలు నంబర్లు పనిచేయాలి నాయన, నంబర్లు పని చేయకపోతే ఆగం అయిపోతుంది లైఫ్. సో అందుకోసం నంబర్ ఆర్ వెరీ పవర్ఫుల్. కానీ ఫ్యూచర్లో మాత్రం జనసేన పార్టీకి ఫ్యూచర్ ఉన్నది. ఎందుకంటే 46 నంబర్ ఉంది, దాంట్లో మంచి నంబర్స్ ఉన్నాయి. 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, సూపర్ ఉంది. జనసేన పార్టీ అనే పేరు కూడా అద్భుతంగా ఉంది, రాజయోగం ఉంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడే అందుకోసం ఆయన కూడా తెలుసుకున్నాడు. అంతకుముందేమో నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను కదా, ఎన్టీ రామారావు గెలిచాడు, మా అన్నయ్య కూడా 18 సీట్లు వచ్చింది, నేను అనుకున్నాను. నాకు కూడా తెలుసు కదా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంత డబ్బు ఉన్నా ఎంత. కానీ నిజాయితీగా కొన్ని కోట్ల రూపాయలు అయితే ప్రజల కోసం ఖర్చు చేసినాడు, ఇది మాత్రం నిజం. ఓకేనా? రాబోయే రోజుల్లో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం గెలిస్తే మాత్రం సింపతి వల్లనే గెలుస్తాడు తప్ప అదృష్ట సంకల్ప ద్వారా కాదు. సంకల్ప బలం, ఆ దత్తాత్రేయ అనుగ్రహము, తర్వాత ప్రజల యొక్క ఈరోజు ఒకసారి గెలువు, ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాము, అసెంబ్లీ ఎట్లా మాట్లాడతావు, ఏం చేస్తావో అంటే మేము ఓట్లు వేయకుండా మేము గెలిపేయకముందేనే ఇంత చేసావు కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. దీని నుంచి వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది ఖచ్చితంగా. సో ఇది మనకు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ యొక్క, ఓకేనా, అది జరిగిపోయింది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిది 3 and 7 కాంబినేషన్. 3 and 7 కాంబినేషన్లో బర్త్ నెంబర్ 3 ఉంది కదా, బర్త్ నెంబర్ 3 ఉన్నప్పుడు ఇది న్యూట్రల్ ఉంది. అంటే న్యూట్రల్ అంటే బాగా అర్థం చేసుకోండి ప్రేక్షకులారా మీరు. న్యూట్రల్ అంటే ఏంటిది? ఇటు ఓడిపోదు అటు గెలవదు అన్నట్టు దాంట్లో ఉంది. న్యూట్రల్ అంటే ఏంటిది? అటు ఓడిపోదు ఇటు గెలవదు, బ్యాలెన్స్లో ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మొన్న ఒక జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను కదా, నాకెందుకు సార్, నాకు చుట్టమా అక్కడ, నాకేమో డబ్బులు ఇచ్చిరా ఇక్కడ ఉన్నట్టు చెప్తేనే కూడా మీకు ఊరికి ఎక్కువ అన్నట్టు. ఇది జన్మ సంఖ్య కింగ్ నెంబర్ ఏమో న్యూట్రల్ ఉంది, కానీ విధి సంఖ్య ఏంటిది? విధి సంఖ్య పాజిటివ్లో ఉంది, అంటే లక్కీ నెంబర్లో ఉంది 7. అంటే 3 and 7 అంటే డైరెక్ట్ అపోజిట్ నెగిటివ్ నెంబర్ లేదు. సో న్యూట్రల్ ఒకటి ఉంది, మరి లక్కీ నెంబర్లో ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆయన నంబర్ ఏదో చెప్పాను నేను. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడుదైనా, జగన్మోహన్ రెడ్డిదైనా, పవన్ కళ్యాణ్దైనా నంబర్ల బట్టే రేపు వాళ్ళ గెలుపు అపజయాలు ఉంటాయి తప్ప ఆ నంబర్లు దాటి ఏం జరగవు. ఒకవేళ ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఏవైనా తప్పులుండి మిస్టేక్ జరిగిందంటే నా క్యాల్కులేషన్ తప్పు ఉండొచ్చు, కానీ న్యూమరాలజీ తప్పు ఉండదు. న్యూమరాలజీ ఎప్పుడు తప్పు చెప్పది. మనుషులు తప్పు చెప్పచ్చు, నేను తప్పు చెప్పచ్చు, మీరు తప్పు చెప్పచ్చు, ఎవరైనా. నంబర్స్ మాత్రం 1 అంటే 1, 5 అంటే 5, 9 అంటే 9. సో దీన్ని బట్టి నేను ఫైనల్గా చేసేది ఏంటంటే దాదాపుగా 2024లో మనకు తెలుగుదేశం పార్టీకి 4 నంబర్ రావడం వల్ల 4 నంబర్ ఎలాంటిది కూడా ఆలోచించది. ఇది సక్రమార్గమా, వక్రమార్గమా, లేకపోతే చక్కగా పోతుందా, రౌండ్గా వస్తుందా ఆలోచించేది. గెలిచినామా లేదా, అంతే. గెలిచినామా లేదా అనే చేస్తుంది ఇది రాహువు కాబట్టి. అందుకోసమే చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదని మొదట్లోనే చెప్పాను 3 నెలల క్రితం. సో అందుకోసం మీరు గెలుస్తా అన్న వాళ్ళు గెలవకపోవచ్చు 100%, ఓడిపోయే వాళ్ళు గెలవచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కొత్తగా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఉర్వకొండలో
ప్రతి సంవత్సరం దాదాపుగా 99 నుంచో అంతకుముందు నుంచో ఉర్వకొండలో గెలిచిన వాళ్ళు అంటే స్టేట్లో ఓడిపోతారు అనేది ఎక్కడి నుంచో ఉంది. ఉర్వకొండ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారు కదా వాళ్ళు గెలిచారనుకోండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి గెలిచారనుకోండి స్టేట్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉర్వకొండలో గెలిస్తే స్టేట్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే వైసీపీ ఉర్వకొండలో ఓడిపోయింది అనుకోండి స్టేట్లో గెలిచే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కేశవ్ గారు టీడీపీ నుంచి గెలిచారు. మరి రాష్ట్రం ఏమైంది? లాస్ట్ 2019లో టీడీపీ ఓడిపోయింది. సో ఇది కూడా ఒక మిస్టరీగా ఒక రహస్యంగా ఉంది. ఇవన్నీ నంబర్స్ బట్టి. కానీ రాబోయే రోజులలో టీడీపీ కన్నా ఇప్పుడు గెలిస్తే గెలుస్తుంది టీడీపీ, తర్వాత ప్రమాణ స్వీకారాన్ని బట్టి కూడా టీడీపీ పరిపాలించే విధానం కూడా మారిపోతుంది. నేను ముందే చెప్తున్నాను, 8వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ ప్రమాణ స్వీకారం చేసిండు అనుకోండి చంద్రబాబు నాయుడు, లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ గెలిస్తే ఆయన 8వ తారీఖు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు అనుకోండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ మాత్రం మామూలుగా ఉండదు, రచ్చ అయిపోతుంది. ఎందుకంటే ఈ 8, 7 తారీఖులు చేస్తే ఇప్పటికే అప్పుల్లో కూరిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఈ విషయం తెలంగాణలో కూడా చెప్పిన 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయొద్దు, 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయొద్దు అని ఇట్లా చెప్తే ఎవ్వరు వినలేరు. 8వ తారీఖులో ప్రమాణ స్వీకారం ఎవరు వినలేరు. ఆల్రెడీ తెలంగాణలో 7వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. 4 నెలల్లో ఎట్లుందో మీ అందరికీ తెలుసు. అంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినా, జగన్మోహన్ రెడ్డి గెలిచినా, తర్వాత ఇంకొకటి కూడా అడుగుతున్నారు, ఏంటిది పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే హోంశాఖ ఇస్తారా, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారా అనేది వాళ్ళ ప్రమాణ స్వీకారాలు అసలు గెలిచిన తర్వాత లెక్క మేము చెప్తాం. మళ్ళీ గెలిపేవరితో చూడాలి, గెలిపేవరితో తర్వాత ఏమొస్తుంది ఏం జరుగుతుందో చూసుకోవాలి. అవన్నీ మళ్ళీ లెక్కలేసి మళ్ళీ చెప్తాం. మేము ఎక్కడ పోం, ఇక్కడే ఉంటాం, హైదరాబాద్ సంతోష్ నగర్లో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఆమె చెప్పేది పబ్లిక్ లోకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆ బలం కూడా కావాలన్నమాట. ఆ ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి వాట్ షీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్. ఆమె ఏం చేయాలి, మేనిఫెస్టోలు తీసిపడేసి ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీదా మేనిఫెస్టో అంటే, లేకపోతే మేము ఫ్రీ ఇస్తామని జగన్ అంటాడు, మేము ఫ్రీ ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటాడు, మేము ఎన్ని డబ్బులు ఇస్తామని అన్ని డబ్బులు ఫర్ లుకింగ్ ఫర్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్, వీటిని డబ్బులు తీసుకోవడం కోసమా ప్రజలు ఓటేసేది? నో, గవర్నెన్స్ ఎలా ఉండాలి, దే హ్యావ్ టు హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది వినేటటువంటి గుణం ఉన్నప్పుడు తప్పకుండా మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత ఫోర్సైట్, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళగలిగేటటువంటి మనస్తత్వం లావణ్య మేడంలో ఉంది. కాబట్టి న్యాచురల్గా స్త్రీ కాబట్టి అండ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి లోకేష్ గారికి ఇంకా పుంజుకుంటుంది. అండ్ డెఫినెట్లీ వన్ డే హీ విల్ డెఫినెట్లీ he will decide the government. Right, Guruji. This is the most important episode అని నేను చెప్తాను. Because పులివెందుల నుంచి జగన్ గారు, బీటెక్ రవి. సో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కన్నులు ఈయన వైపు చూస్తున్నాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటి. అండ్ ఈసారి పాపం ఈయనకి చెప్పుకుంటూ ఏంటంటే ఒక 3 కూటమి, ఈయన ఒక్కడే అటాక్. సో వైపు ఈయనకి చూస్తే జాలి, ఒకవైపు అటు చూస్తుంటే బాధ. అంటే ఏంది గెలుస్తారు, అటు మంచి నాయకులే ఉన్నారు, ఇటు అంతకంటే మంచి నాయకుడు మనకి ఉన్నాడు. సో ఈసారి ఏంటి ఈయన జాతకం ప్రకారం ఈ 2024లో ఆయన గెలుపు ఉందా, ఓటమి ఉందా? మీ మాటల్లో. జగన్ గారు ఈ ఎలక్షన్ని కురుక్షేత్ర యుద్ధంగా 4 years బ్యాకే చెప్పారు. ఆయన నేషనల్ మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్లో 2 years బ్యాక్ నుంచి దిస్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ ధర్మ అండ్ అధర్మ, దీన్ని ఫైట్ చేయాలా, కురుక్షేత్ర యుద్ధం అంత టఫ్గా ఉంటుందని ఫోర్సైట్ ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇక్కడ ఆయన జాతకం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం 4వ పాదం మిథున్ రాశికి చెందిన వ్యక్తి. సో ఆయన ఈజ్ లైక్ ఎ బటర్ఫ్లై అనమాట. మిథున్ రాశి అంటే ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మిథున్ రాశికి ఉన్న ఇదొకటే, అంటే అన్నిటిలో టచ్ చేస్తారు. అందువల్లనే ఆయన చూడండి మనకి రాజధానులు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. ఎవరైనా ఒకటి పెట్టుకుంటారు ప్రాక్టికల్గా.
అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఒక చోట కేంద్రీకృతం అవ్వకూడదు. తెలంగాణ నుంచి మనం నేర్చుకున్నాం, హైదరాబాద్ పోయింది కదా, సో అగైన్ అలాంటి సిచ్యుయేషన్ రాకూడదు అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చెప్పినా జనం ఏంటంటే మెటీరియలైజ్ అవ్వకపోతే నమ్మరు. సో ఆ విధంగా ఈయనకి ఈ రాశి మిథున రాశి, లగ్నం వచ్చేసరికి మీన లగ్నం. మీనం అంటే ఫిష్ అన్నమాట, దొరకదు. ఆయన పట్టుకుందామంటే ఎవరి వల్ల కాదు, జారిపోతుంది కంపల్సరీ. సో సోనియా గాంధీనే ఆయన చుక్కలు చూపించిన వ్యక్తులు ఇద్దరు. ఒకడు కేసీఆర్ గారు, నెక్స్ట్ మన జగన్ అన్న. అంటే ఈయన అసలు అన్ని నెలలు త్యాగం చేసి భార్యాపిల్లలకు దూరంగా ఉండి తర్వాత ఆయన గెలిచి తన సత్తా చూపించి ఎన్ని ప్రతిపక్ష పార్టీలు వచ్చినా నిమిత్త మాత్రులాగా ఉన్నాడు ఆయన. రానియండి, చేసుకొనియండి అని. అండ్ పోరాటం, ఒంటరి పోరాటం. ఆయన టైఅప్ చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళతో, చేసుకోలేదు. ఎందువలన ఆయన మీద ఉన్న నమ్మకం. ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశిలో గురుడు మనం చూసుకున్నప్పుడు ఫ్రాంక్నెస్ ఉంది ఆయన దగ్గర. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు? ఆయన స్టూడెంట్ ఏజ్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన బెంచ్ మేట్ నాకు తెలుసు. శివకుమార్ అని బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ నెంబర్ 1 లో ఉంటాడు. మన కేర్ హాస్పిటల్ పక్కన భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కిల్లే. రెడ్డి నాయుడు గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, సూపరింటెండెంట్ ఇంజనీర్గా చేశారు. పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ని కట్టింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి అది పూర్తి చేశారనమాట. సో అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు పవర్లోకి రానప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు, సో అప్పటి నుంచి కూడా జగన్ గారు మాకు తెలుసు. కాబట్టి ఆయనకి ఏంటంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ స్కూల్. ఎవరండి ఈ కాలంలో స్కూల్ చదువుకున్న తర్వాత ఒక సీఎం అయిన తర్వాత ఎవరు వచ్చి మళ్ళీ వెనక చేసి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, హోదాలో ఉండి. అండ్ హైదరాబాద్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ స్కూల్ టీచర్, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ విన్నింగ్ దిస్ ప్రెస్టీజియస్ ఎలక్షన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన బట్లర్ ఇంగ్లీష్ అంటాం చూడు, అట్లా ఉండదు ఆయన ఇంగ్లీష్ చూడు. అండ్ ఫారినర్స్ కూడా భయపడతారు అనమాట ఆయన ఇంగ్లీష్ కి చూసి. కానీ కొంతమంది ఈ నెటిజన్స్ ఎగతాళి చేసిన వీడియోస్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి రాలేదని అసూయతో చేస్తారు. ఇప్పుడు లార్డ్ కృష్ణానే అపనిందలు వేస్తారు జనం. చంద్రబాబు నాయుడు గారి మీద వేయలేదా, లోకేష్ గారి మీద వేయలేదా, ఈయన మీద వేయలేదా? ఆయన ఏంటంటే ఒక పాలసీ పెట్టుకుంటాడు, ఒక చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి. ఏంటంటే స్ట్రాటజీ. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళాను. కాంపిటేటివ్ స్పిరిట్ తన తోటి ఫ్రెండ్స్ని చూశాడు. చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ హ్యాండిక్యాప్డ్గా ఉంది. బ్రిటిషర్స్ ఆనాడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టేశారని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అన్నారు. ఈయన పెట్టింది ఏంటి, నేను సాఫ్ట్వేర్ రంగంలో పెట్టానని ఈయన చెప్పుకోవట్లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పునరుద్ధరించినటువంటి వ్యక్తి. మొత్తం తెలుగు స్కూల్స్లో బాత్రూములు లేక ఓల్డెన్ డేస్లో ఆడపిల్లలకి ఎంత కష్టం అది ఆలోచించారా వీళ్ళు? ఈ విమర్శించేటటువంటి వాళ్ళు లేడీస్కి, ఆడపిల్లలకి బాత్రూమ్, వాళ్ళ పిల్లల్ని అందులో పంపితే కదా వీళ్ళకి తెలిసేది. వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, వీడియోస్ పెడుతున్నారో, ట్రోలింగ్లు చేస్తున్నారో, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మల్లమల్ని కాళ్ళు పట్టుకొని మరి ఈ కేంద్రీయ విద్యాలయాల్లో, రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో ఎంపీలకు రికమెండేషన్ అప్పుడు మాత్రం పనికొస్తాడు జగన్, అప్పుడు పనికొస్తాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో ఆ ఎంపీ కూడా పీకి పడేసాం. అందుకు వచ్చింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయాల్లో వేస్ట్ వీళ్ళకి పొలిటీషియన్స్కి ఇచ్చి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం యొక్క ఔన్నత్యాన్ని చూసినటువంటి దూరదృష్టితో కాంపిటేటివ్ వరల్డ్లో ఇంగ్లీష్ ఉండాలా, కమ్యూనికేషన్ ఉండాలా అని చెప్పి దాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయన స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ లాగా ఇంటర్నేషనల్ స్కూల్స్ పంపించుకుంటున్నారు డబ్బులు కట్టి. వీళ్ళ ప్రిన్సిపల్ దగ్గర ఇలా కూర్చుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా అలా చేతులు కట్టుకుని ఉంచుంటారు. ఇప్పుడు కొన్ని ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో బికాస్ ద టీచర్ ముందు ఎవరు కూడా మాట్లాడడానికి సరిపోరు వీళ్ళు. సో అదే డీసెన్సీ భారతీయ విద్యాభవన్లో లోకేష్ చదివినప్పుడు చంద్రబాబు నాయుడు అంత డీసెన్సీ బిహేవ్ చేశారో ఆ ప్రిన్సిపల్ చెప్పుద్ది. ఇప్పటికి కూడా మేము నారావాళ్ళ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి బిల్డప్లు ఇవ్వడాలా ఏముండవు, వాళ్ళ మామూలుగా వెళ్ళడం, మామూలుగా రావడం, ఏమీ లేని ప్రజలే చెప్పుకుంటారనమాట, స్టోరీస్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఆయన స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇచ్చి, టాబ్లెట్స్ ఇచ్చి, అన్ని పెట్టి విద్యకి, ఆరోగ్యానికి ఎవరు చేశారు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా వాళ్ళకే ఉన్నాయి హాస్పిటల్స్, వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసి చూపించాడు ఆరోగ్య పథకంలో. తర్వాత విద్య, స్టూడెంట్స్కి కార్పొరేట్ విద్యా స్థాయికి ఫీజులు పెంచేస్తే చూస్తూ కూర్చున్నారు. ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నవాళ్ళు కంట్రోల్ చేయాల్సింది పోయి సిబిఎస్ఈ స్కూల్స్ని
30% మీరు ఎవ్రీ ఇయర్ హైక్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి గొప్ప మహానుభావులు కూడా కలెక్టర్స్లో ఉన్నారు. అటువంటిదంతా కూడా రెగ్యులరైజ్ చేశాడు, రాటిఫై చేశాడు, మాడిఫై చేశాడు, విద్యా విధానాన్ని విప్లవాత్మకంగా అంతా మార్చిపారేశాడు. అండ్ పక్షపాతంగా బయాస్డ్గా చెప్తున్నారు అనుకుంటారు, అన్బయాస్డ్గా చెప్తున్నాను. యాజ్ అ ప్రొఫెసర్ నేను చెప్తున్నాను, ఎందుకంటే విద్యా విధానానికి, ఆరోగ్యానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ చూసి నేర్చుకోవాలి ఆయన్ని. ఎందుకనంటే ఆరోగ్యం సడన్గా హార్ట్ అటాక్ వస్తే నీకు బిల్ ఇస్తున్నాడు ఆయన. అలా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వాళ్ళ డాడీ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే విద్యకు వచ్చేసరికి నీకు నువ్వు నోరు తెరిచి ఆకరిడ్జ స్కూల్లో ఇలాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, హైలీ పేమెంట్ పెట్టేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. పేర్లు ఎందుకు అని అందరికీ తెలిసిందే. వీళ్ళు వెళ్ళి మా ఇంటి పక్కనే స్కూల్ ఉండాలా, మాకు ఆ స్కూల్లోనే చేర్చాలా, ఎన్ని లక్షలైనా పెట్టి రేట్లు పెంచేసిందే ప్రజలు. అసలు ఈ పొలిటీషియన్ పిల్లలు అవనండి, ప్రజలు అవనండి. సో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ విషయంలో ఎవ్వరు కూడా నోరెత్తడానికి సరిపోరు. అండ్ ఇప్పుడు జాతకానికి వచ్చేసరికి ఆయనకి ఏంటంటే ఇప్పుడు మీన లగ్నం కాబట్టి ఇక్కడ మిథున రాశిలో గురుబలం కొంచెం తగ్గింది. ఆ తర్వాత ఇక్కడ ఆయన శని ఉన్నటువంటి పొజిషన్ మంచిగా ఉన్నప్పటికీ కూడా, యోగకారకుడు అయినప్పటికీ కూడా రాజయోగాన్ని ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు, విత్ అన్పాపులర్ చేసేస్తారు. ఆయన మొత్తం డబ్బులు తెచ్చాడండి, అప్పులు చేసి ఎక్కడి నుంచో పంచుతున్నాడు ప్రజలకి. మళ్ళీ వీళ్ళే తీసేసుకుంటారు. మేమేమని చెప్పామా, మేమేమన్నావా అంటున్నారు. తీసుకోకూడదు నువ్వు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటున్నారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ తీసుకుంటున్నారు. వెన్ యు ఆర్ క్రిటిసైజింగ్ హెమ్ యూ షుడ్ నాట్. ఆయన చంద్రబాబు నాయుడు అయినా అవ్వచ్చు, ఈయనైనా అవ్వచ్చు, పరిపాలన ఎవరు చేసినా సరే ప్రజలే రూలర్స్. హూ ఇస్ జగన్, హూ ఇస్ చంద్రబాబు నాయుడు, వాళ్ళు కాదు, ప్రజలే పాలకులు. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. అందువలన ప్రజలు వీళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోకుండా మాట్లాడాల. ఓటింగ్ 100% వేరు వీళ్ళు. ఇప్పుడు చూద్దాం పోనీ, ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన వచ్చేసి ఎంతమంది రిఫార్మ్ అయిపోయి వెళ్ళి ఓట్లు ఫుల్ 100% వస్తుందేమో ఎలక్షన్ కమిషన్ చూద్దాం మనం. వేరు కబుర్లు మాత్రం చెప్తారు. కాబట్టి ఇక్కడ జాతక రీత్యా జగన్ గారికి అన్బయాస్డ్గా చెప్తున్నాం మనం. ఎంత మెజారిటీతో, మన అత్యధిక మెజారిటీతో వస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నేను రాజమండ్రి వెళ్ళా, I visited Vijayawada, I visited almost Guntur, every part of ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏం చెప్పుకుంటున్నారు, జగన్ గారు బద్దకస్తులను చేసేస్తున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారని జలసీతో మిగతా వాళ్ళు. ఆటో వాళ్ళు అంటలేదు కదా, మహిళలందరికీ ఇంటికి తీసుకొచ్చి రేషన్ బియ్యాలు అవి ఇవి సర్టిఫికేట్స్, వాలంటీర్స్, గవర్నమెంట్ టీచర్స్ రివర్స్ అయిపోయారు, నోటిఫికేషన్స్ వేయట్లేదంటే ఎంతమందికి వేస్తారు? గవర్నమెంట్ కూర్చోపెట్టి మేపాలా రిటైర్ అయ్యేదాకా. సో ఆయనకు తెలుసు, ఎందుకంటే పాలసీస్ చేసేది ఆయన కాదు, ఆయన క్రింద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్లు ఉన్నారు, తర్వాత వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ సలహాలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ సలహాల మీద ఆయన నడుస్తాడు. ఆయన అసలు నడవడు, ఎవరి మాట విండు అనేటటువంటి అపవాదం ఉంటుంది. కానీ హీ ఈజ్ ఎ మోస్ట్ క్లెవర్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్, మోర్ అబ్సెసివ్, అంటే మోస్ట్ ఒబీడియంట్ స్టూడెంట్ అతను. ఇక్కడ లగ్నమే చెప్పేస్తుంది. ఇక్కడ ధనుస్సు రాశిలో ఇక్కడ గురుడు ఎప్పుడైతే ఉన్నాడో, మీన లగ్నంలో లగ్నం ఉన్నాడో, అర్హులు చెప్పినప్పుడు వింటాడు ఆయన. నువ్వు పార్టీ పెట్టుకుని అంత కష్టపడి 16 నెలలు జైలుకి వెళ్ళి అంతా చేస్తే ఆయనకు ప్రజలు నాడి తెలిస్తే, ఆ నాడి తెలియనటువంటి వాళ్ళు పిచ్చి వేషాలు వేసి పిచ్చి సలహాలు ఇస్తే వినడానికి ఆయన ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అతను. మామూలు పిచ్చివాడైతే వింటాడు. కాబట్టి ఆయన ఒక మోనార్క్గా, ఒక హిట్లర్గా కనబడతాడు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాలని ఏకత్రాటి మీదకి తీసుకొచ్చాడా లేదా? భయం పుట్టించాడా లేదా? జగన్ జోలికి వెళ్తేనే చాలు, వీ కెన్ డూ ద గవర్నెన్స్ ఇన్ దిస్ వే అని నేర్చుకున్నారు మిగతా పార్టీలు వాళ్ళు. సో ఎవ్రీ ఛాన్స్ తిట్టుకునే వాళ్ళు ఎలాగో తిట్టుకుంటారు. ఇప్పుడు ఇలా చెప్పినందుకు మనల్ని తిట్టుకుంటారు. బట్ ఆస్ట్రాలజికల్గా చెప్పాలి, ప్లానెట్స్. ఇప్పుడు నీకు ఇంకొక జోక్ చెప్తా. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, కొంతమంది ఉంటారనమాట బ్యాచ్, వాళ్ళు జాతకాలు గ్రహాలు జాతకాలు చెప్తున్నాయంటారు. గ్రహాలే చెప్తాయి. మనుషులు గ్రహాలు ఓట్లు వేయవు కదా అని కొత్త కామెడీ అనమాట. గ్రహాలు ఓట్లు వేయవు, ప్రజలు వెళ్ళి ఓట్లు వేస్తారు. ఆ చెప్పినోడు వెళ్ళి ఫస్ట్ ఓట్లు వేయడు. వాడికి ఓటర్ లిస్ట్లో పేరు ఉండదు, వాడికి ఓటర్ కార్డు ఉండదు వాడికి. సో ఇట్లా కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్తో, ఫ్యాక్ట్ అప్రోచ్తో వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైట్. మరి ఈసారి మళ్ళీ ఏపీలో ఫ్యానే ఎగరబోతుందా? ఫ్యానే ఎగురుతుంది. ఇప్పుడు సీట్లు సార్ మీ ఇందాక అన్నట్టుగా మెజారిటీ, హై మెజారిటీ అని చెప్తున్నారు. మీ ప్రకారంగా, ఆరోస్కోప్ ప్రకారంగా ఎన్ని సీట్లు వచ్చాయి? 130 పైన వస్తాయి అన్నమాట. 130 ఇస్ ద ఫిగర్.
బికాస్ ఈజ్ ఆరుద్ర నక్షత్ర జాతకుడితను 4 నెంబర్ రావాలా 130 మనం కౌంట్ చేస్తే 4 వస్తుంది. సో దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్, అంటే వీళ్ళు కూడా ఇల్యూజన్స్లో ఉంటారనమాట. 170 వచ్చేస్తాయి, 170 వచ్చేస్తాయి, వాళ్ళకి తెలుసు అంత సీన్ ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే గవర్నెన్స్ కొంతకాలం 5 సంవత్సరాలు చేసిన తర్వాత కొత్త ఒక వింత, పాత ఒక రోత. చంద్రబాబు నాయుడు దింపేలేదా, కేసీఆర్ని దింపేలేదా? కొత్త వచ్చేసరికి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఎవరంటే ఒకసారి అయితే ఛాన్స్ ఇచ్చేస్తారా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా చేస్తున్నాడు, కేసీఆర్ పరిపాలన బాగా చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు, నీకు అంత స్టాండర్డ్ మైండ్ ఉన్నప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఇవ్వరు మీరు. కానీ మీ ఫికిల్నెస్ ఉంది కాబట్టి, జనాల్లో స్టాండర్డ్నెస్ లేదు కాబట్టి ఇస్తారు. మళ్ళీ అదే మేము మళ్ళీ కొత్తగా మేము ఇంకొక కొత్త తరంగా కొత్త రకంగా చేస్తామంటే ఆటోమేటిక్గా ఈ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, డెఫినెట్గా వేస్తారు. అందువల్ల కమింగ్ టు ద ఆపోజిట్ పర్సన్ కంటెస్టెంట్, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పాపం ఈయనకి గురుడు ఇక్కడ గోచార రీత్యా, మనకి రవి గారిది తులారాశికి వచ్చింది. ఈ తులారాశి గోచార రీత్యా మనకి అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు కొన్ని కష్టాలు పెడతాడు, ఓట్లు దగ్గరికి అంటే ఇప్పుడు అప్పులు ఇప్పిస్తాడు బాగా. అప్పుడు ఏ పనైనా ఇల్లు కడుతున్నారు అనుకోండి, అష్టమకురుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అడగకుండా నీకు కావాలా డబ్బులు, నీకు కావాలా డబ్బులు అని పాపం పట్టుకొచ్చిస్తారు, ఇల్లు పూర్తి చేయిస్తారు. ఆ విధంగా ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఇక్కడ షష్టమ రాహు ఉన్నాడు. ఇది ఒకటి కాపాడుతుంది. చక్కగా శత్రువర్గం అంతా కూడా కొంచెం ఈయనకి ఫ్యాన్స్గా మారి ఆయనకు కూడా చక్కగా ఓట్లు వేస్తారు. బట్ హియర్ ఇస్ ద మ్యాగ్నా ఎనిమిటీ. ఇప్పుడు అవతల వైపు కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తి ఒక మ్యాగ్నా ఎనిమిటీ అయినప్పుడు, ఇందిరాగాంధీ పైన పోటీ అంటే అందరూ హడిలిపోయేవారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఓడిపోయింది ఇందిరాగాంధీ. అలా ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాగ్నా ఎనిమిటీస్తో ఎక్కువ రేషియో ఏంటంటే డెఫినెట్గా మ్యాగ్నా ఎనిమిటీస్ విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇన్ దిస్ వే ఇంకా ఆయనకు కూడా అధికార యోగాలు ఉన్నాయి. అండ్ వారు కూడా అనేకమైన పదవులు ఫ్యూచర్లో చేయడానికి అబ్బేటెక్ రవి గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ ఇన్ దిస్ టైం అంటే మెజారిటీ డెఫినెట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ నేషనల్ మీడియా చెప్తుంది, డిఫరెంట్ సర్వేస్ చెప్తున్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తాయని కొన్ని మీడియాలు చెప్తున్నాయి. ప్రజలు, నేను అదే ఇందాక నేను మిస్ అయిన పాయింట్, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నేను అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడండి, మేము వేసేస్తామండి, జగన్ రాకూడదండి, అసలు రానివ్వమండి అని కబుర్లు చెప్తున్నారు వీళ్ళు. అంటే అంత అన్పాపులారిటీ ఉంది పాపం. అలాగే అట్ ద సేమ్ టైం సమంగా మేము జగనే వస్తాడండి, బ్లైండ్గా మేము చెప్తున్నాం జగనే వస్తాడండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు జగన్ పార్టీ